వైకుంఠ ఏకాదశి దర్శనం పూర్తి వివరాలు, అలాగే టికెట్ లేకపోయినా మనం పైకి వెళ్ళొచ్చా, దర్శనం ఎప్పుడు తొందరగా అవుద్ది, అలాగే టికెట్స్ ఉన్నాయా లేవా, ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, తొందరగా అయిపోయేటట్టు అయితే చూసుకుంటాను. టికెట్లు దొరుకుతున్నాయా లేవా? టికెట్లు అయితే ఆల్మోస్ట్ 1వ తారీఖు దాకా టికెట్స్ అన్నీ అయిపోయాయి. నాకు తెలిసి ఒక 5,000 6,000 టికెట్లు ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు అయిపోవచ్చు. సో నెంబర్ 1 అయిపోయిందనమాట. సో నెంబర్ 2 ఏంటంటే టికెట్లు లేకపోయినా పైకి అనుమతించబడతారా లేదా? టికెట్స్ లేకుండా అయితే పోవద్దు, దయచేసి చెప్తున్నాను. పైకి అయితే అలో లేదు. దర్శనానికి ఒకవేళ మీరు ఎట్లా కట్టు పోయినా కూడా పైకి పోయినా కూడా దర్శనం అయితే మీకు కాదు, అక్కడ అలో చేయరు. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. ఇంకొక విషయం ఏంటంటే రూమ్స్ దొరుకుతాయా లేవా అని మీరు అనుకుంటారు కదా. రూమ్స్ అయితే దొరుకుతాయి, కానీ రూమ్స్ కోసం క్యూలో అయితే నిలబడాలి. ఇది మాత్రం చెప్తున్నాను. 100 రూపాయలు ఇప్పుడు రూమ్ అయితే దొరుకుతుంది. 100 అనుకుంటాను అంతే. మేము పోయినప్పుడు 100 రూపాయలు అయితే రూమ్ తీసుకున్నాము. సో ఎక్స్ట్రా ఉంటే ఇంకొక 100 ఎక్స్ట్రా కట్టాలన్నమాట. సో అది విషయము. ఇంకొక విషయం ఏంటంటే దర్శనం ఎప్పుడు పోతే తొందరగా అయిపోద్ది. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కూడా చూడండి, లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో దర్శనం ఎప్పుడు పోతే ఎప్పుడు అవుతుంది. మీకు సపోజ్ ఇప్పుడు 26వ తేదీ నైటు 9 గంటలకు ఉందనుకోండి, చెప్తున్నా నేను, 9 గంటలకు ఉంది. మీరు నైట్ 9 గంటలకు ఉంటే మీరు 10 లేకపోతే ఉదయం 10 ఆ టైంలో వెళ్తే మీకు ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం 2 కల్లా తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు 27వ తేదీ 9 గంటలకు ఉండిందనుకో, మీరు నైట్ 12 గంటలకు అయితే క్యూలోకి వెళ్ళండి. సాయంత్రం అదే తెల్లారుజామున 2 గంటలకల్లా అయితే దర్శనం అయిపోద్ది. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సో నైట్ పూట వెళ్తే మీకు తొందరగా 2 అవర్స్ కానీ 2.5 అవర్లో దర్శనం అయితే అయిపోద్ది. అంటే మీరు ఆ 1 అవర్ మీకు ఇక్కడ వేస్తారు కదా, కంపార్ట్మెంట్లో వేస్తారు కాబట్టి మీకు కొంచెం లేట్ అవుతుంది అంతే. నైట్ వెళ్తే మాత్రం తొందరగా అయితే దర్శనం అయిపోద్ది. ఏ టైం ఉన్నా 26వ తేదీ ఏ టైం ఉన్నా తెల్లారుజామున వెళ్ళండి, మీకు తొందరగా అయితే దర్శనం అయిపోద్ది. ఇది మాత్రం చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎటువంటి టికెట్ లేకుండా అయితే పైకి వెళ్ళొద్దండి. కనీసం టోకన్లు పెట్టుకొని అయితే వెళ్ళండి, లేకపోతే బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్ళండి అంతే. దర్శనం అంటే టోకన్ ఉన్న వాళ్ళకి 4 గంటలు అయిపోద్ది. లేట్ అయిందంటే నైట్ వెళ్తే 2.5 గంట 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇది మాత్రం చెప్తున్నాను. సో మీరు మాత్రం టోకన్స్ లేకుండా అయితే పైకి వెళ్ళొద్దు చెప్తున్నాను. ఇంకా ఫుడ్ గురించి మీకు తెలుసు కాబట్టి అక్కడ అన్నదానం చేసేది వెంగమాంబ సత్రంలో అయితే 3 పూటల అన్నం పెడతానే ఉంటారు. సో మీరు అక్కడికి వెళ్ళి తినేయచ్చు ఒకవేళ ఎన్ని రోజులు ఉన్నా కూడా. సో పైకి మాత్రం ఏ రోజు డేట్ ఉంటే ఆ రోజు పంపిస్తారు. రేపు ఇప్పుడు 26 ఉండిందంటే 25 నైట్ పైకి అలో చేస్తారు, అంతేగాని 24 అలో చేయరు. సో అది గుర్తుపెట్టుకోండి. ఏ రోజు డేట్కి ఆ రోజే పైకి అలో చేస్తారనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25 దర్శనం అయితే 24 ఎక్కడి నుంచి బయలుదేరండి, అంతేగాని 23 వెళ్ళి అలా పైకి వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి. 25 దర్శనం అయితే 24 ఇంటి దగ్గర నుంచి బయలుదేరండి అంతే. నేను ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నాను. దర్శనంగా తొందరగా అవ్వాలంటే నైట్ పూట వెళ్తే మంచిది, తెల్లారుజామున కల్లా దర్శనం అయితే అయిపోద్ది. ఒకవేళ 25వ తేదీ మీరు తిరుమలలో ఉండి 26వ తేదీ దర్శనం అయితే ఆ రోజు నైట్ వెళ్ళిపోండి. 26వ తేదీ ఎప్పుడన్నా ఉండండి ఆ టైంలో దర్శనం. ఆ రోజు నైట్ 12 గంటలకు అలో చేస్తారు. సో మీరు వెళ్ళిపోండి, మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు అప్డేట్స్ కనుక్కోవడానికి నేను ప్రయత్నిస్తాను. సో అలాగే మన ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా వస్తాయి, కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.